ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? ఆదాయం పరంగా గానీ, లేదంటే ఉద్యోగస్తులకు గానీ, వ్యాపారస్తులకు గానీ, ఇలా అన్ని రంగాల వారికి ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారికి మరి వారం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ వారం మొత్తము కూడా మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నవి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆశించిన ఉద్యోగం ఏదైతే ఉందో, ఇప్పుడు ఒకరు గవర్నమెంట్ జాబ్ రాసున్నారు, రిజల్ట్స్ ఉన్నాయి అనుకున్నాం, ఆశించినటువంటి రిజల్ట్ రాకపోవడం. ఎక్కడో ఇంటర్వ్యూ అయింది, ఈ జాబ్ తప్పకుండా నాకు వస్తుంది, సో ఎక్స్పెక్టేషన్ చేయకండి. వారం ఎక్స్పెక్టేషన్ మీరు ఎంతైతే చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అయ్యేటువంటి విధంగా జాతకం లేదు, గ్రహాలు లేవు. కనుక మిథున రాశి వారు కొంచెము మెడిటేషన్ చేసుకుంటూ తప్పకుండా ఒకసారి అనుకోండి ఈ పని అవుతుంది అని, అంతే, అక్కడికి వదిలేయండి. ఇక ఇప్పుడు మీరు యుద్ధం చేశారు, అయిపోయింది విన్నరా, లేదా ఇప్పుడు ఓట్లు వేశారు, అయిపోయింది, దాని రిజల్ట్ అనేది 3వ తారీఖు ఉంటుంది. అట్లనే జాబు అప్లై చేశారు, దాని రిజల్ట్ భగవంతుని మీద ఆధారపడి, కొంచెం బాగాలేదు, దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ జాబ్ వస్తుందని వేరే దానికి ట్రై చేయకుండా ఇట్లేం ఉండకుండా ఉండండి. ఉన్నారా? ఆశించిన ఉద్యోగం రాకుండేటువంటి పరిస్థితి, మీ యొక్క లక్ష్య సాధనం ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా శ్రమించాలి. శ్రమించితేనే ఫలితం ఉంది ఇక్కడ. కొద్ది ఓపికతో పనులు నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా పనులు నెరవేరుతాయి, కొంచెం ముందు వెనుక. ఈ నెల చివరిలో కానీ మరలా వచ్చే నెల మొదట్లో కానీ తప్పకుండా మార్పు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే దుబారా ఖర్చులు కనబడుతున్నవి. ఆలోచనలు చికాకు పరిచేటువంటి విధంగా వాగ్వాదాలు కానీ, మీ ఆలోచన ధోరణే కరెక్ట్గా ఉండదు అని చెప్పడం జరుగుతున్నది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఏమైనా వాగ్వివాదాలు అంటే వాదనలు జరిగే చోట ఎక్కువగా కూడా వాదించకూడదు, సైలెన్స్ గా ఉండండి. వాగ్వాదాలు వద్దు. చెడ్డవారితో స్నేహం చేయుట అనుకుని కలహాలు ఏర్పడుతుంది. చెడ్డవారితో స్నేహం చేస్తూ ఉన్నారు కదా కొంతకాలంగా, ఈ వారంలో అనుకోని కలహాలు ఏర్పడతాయి వారితో. శరీరమందు అనారోగ్యము, అధికారుల వేధింపులు. ఇప్పుడు మిథున రాశి మన కేసీఆర్ కుమార్తెది కవితది ఉదాహరణ. ఇప్పుడు అధికారుల వేధింపే ఆమెకు, బయటికి రాలేని పరిస్థితి. వాస్తవానికి బయటికి రావాలి ఆమె. కేజ్రీవాలే బయటికి వచ్చింది ఎలక్షన్ ముందు కదా. ఎట్లా ఉంటాయి కొన్ని. ఆ శక్తికి మించినటువంటి పనులు చేసి ఇబ్బందులు పడకండి. శక్తికి మించినటువంటి పనులు చేసి ఇబ్బంది పడకుండా, ఇబ్బంది మళ్ళీ మీకే ఇబ్బంది. వినరా? ఓపికతో ఆలోచనతో పనులు చేస్తే మాత్రం తప్పకుండా కూడా నెరవేరుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఎంత ఓపికగా అయితే ఉంటారో మిథున రాశి వారు, వాస్తవానికి మిథున రాశి వారు అంటేనే చాలా ఓపికస్తులు. ఖచ్చితంగా కూడా డబుల్ మైండ్ వారికి. ఇంతకుముందు కూడా చెప్పాను, వారు ఒక్కరే అయినప్పటికీ 2-3 వర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది వారు. కనుక ఈ వారము ఏదైనా కొత్త బిజినెస్ కానీ లేదా వ్యాపారం కానీ ఏమైనా ఉన్నట్టయితే మీ యొక్క బర్త్ చార్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా మంచి శుభకార్యము కానీ వివాహం కానీ ఇలాంటివి ఏదైనా పనులు ఒకసారి అయితే బర్త్ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. మీరు కూడా తప్పకుండా కూడా గురు సంబంధిత పారాయణం చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. పారాయణం అంటే గురు గ్రహ కవచ స్తోత్రం అని ఉంటుంది. గురు కవచం అని మనకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. గురుగ్రహ కవచము అనేసి గూగుల్లో కొట్టేస్తే వస్తుంది. అది ధ్యానం దగ్గర నుంచి మనం అంతా 10 లైన్లు ఉంటుంది. ఇదంతా ఒక 2 నిమిషాలు అయిపోతుంది. ఇది చక్కగా కూడా గురువారం రోజు గురుగ్రహం వద్ద దీపారాధన చేసి ఈ యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. గురువారమే అని కాకుండా ఈ వారం రోజు చదువుకోండి. సో ఏదో ఒక రోజు మంచిగా స్నానం చేసేసి చదువుకుంటే తప్పకుండా ప్రతిరోజు చదవండి. ఏదో ఒక రోజు అని కాకుండా ఆదివారం నుండి శనివారం వరకు ప్రతిరోజు గురువు అనుగ్రహం ప్రతిరోజు కావాలి కదా, కాదు కదా. ప్రతిరోజు గురువు అనుగ్రహం కావాలి అంటే గురుగ్రహానికి చక్కగా దీపారాధన చేయండి.
గురువు కవచాన్ని చదువుకోండి అక్కడ ముందు నిలబడి Okay. మంచి ఫలితం. ఉమ్.